బీఆర్కే న్యూస్ చైర్మన్ బొల్లా రామకృష్ణ మానవత్వం చాటుకున్నారు. విజయవాడలోని భవానీపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ ఆటో పల్టీ కొట్టినట్టుగా తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటువైపు నుంచి వెళ్తున్న బొల్లా రామకృష్ణ తన సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించేదాకా అక్కడే ఉండి సహాయం చేశారు. బీఆర్కే న్యూస్ చైర్మన్ బొల్లా రామకృష్ణ మానవత్వం చాటుకున్నారు. విజయవాడలోని భవానీపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ ఆటో పల్టీ కొట్టినట్టుగా తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటువైపు నుంచి వెళ్తున్న బొల్లా రామకృష్ణ తన సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించేదాకా అక్కడే ఉండి వారికి సహాయం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, విజయవాడ గొల్లపూడి వద్ద ఈ రోజు ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొంతమందికి తీవ్ర గాయాలు అవడంతో అటుగా వెళ్తున్నటువంటి బీఆర్కే ఛానల్ బస్సు ఏదైతే ఉందో దాంట్లో బీఆర్కే ఛానల్ యజమాని ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి బొల్లా శివరామకృష్ణ ఆ ప్రమాదం చూసిన వెంటనే చలించిపోయారు. వెంటనే తన మానవత్వాన్ని చాటుకుని హుటాహుటిన సిబ్బందితో సహా కిందకు దిగి వారికి సహాయక చర్యలు అందించారు. ముఖ్యంగా ఏదైతే బీఆర్కే నూతన బస్సు ఉందో బస్సులో ఉన్నటువంటి ఫస్ట్ ఎయిడ్ కిట్ ని తీసుకుని వెళ్ళి వారికి కావాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్ చేసి అనంతరం స్థానికుల సహకారంతో వారందరినీ కూడా స్థానికంగా ఒక ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ యొక్క సంఘటన చూసినటువంటి వారంతా కూడా బీఆర్కే ఛానల్ యజమాని అయినటువంటి చైర్మన్ అయినటువంటి బొల్లా రామకృష్ణ గారి యొక్క ఔదార్యానికి వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా సేవా రంగంలో ముందుండేటువంటి బొల్లా రామకృష్ణ ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన వెంటనే బస్సును ఆపి హుటాహుటిన తన సిబ్బంది అంటే తన వెంట ఉన్నటువంటి సిబ్బంది కూడా సహాయక చర్యలు అందించారు. ముఖ్యంగా బొల్లా రామకృష్ణ గారే స్వయంగా వెళ్ళి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే వరకు అక్కడే ఉండి ముఖ్యంగా ఫస్ట్ ఎయిడ్ కిట్ ను అందించి వారికి కావాల్సినటువంటి ఏదైతే ఫస్ట్ ఎయిడ్ కి సంబంధించినటువంటి సేవలన్నీ కూడా అందించినటువంటి ఆ దృశ్యాన్ని చూసినటువంటి స్థానికులంతా కూడా బొల్లా రామకృష్ణ యొక్క ఔదార్యానికి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సేవా రంగంలో ముందుండేటువంటి బొల్లా రామకృష్ణ మరొకసారి తన యొక్క మానవత్వాన్ని చాటుకున్నారు. దీంతో అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఆటో ప్రమాదానికి గురైనటువంటి క్షతగాత్రులంతా కూడా అందరూ క్షేమంగా ఉన్నారని చెప్పేసి ఇప్పటికే వైద్యులు ప్రకటించారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. మొత్తంగా బీఆర్కే న్యూస్ చైర్మన్ బొల్లా రామకృష్ణ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. విజయవాడలోని భవానీపురంలో రోడ్డు ప్రమాదం జరిగిన వ్యక్తులకు సంబంధించి వారికి తీవ్ర గాయాలైన ఈ నేపథ్యంలో వారిని హాస్పిటల్కి తరలించే వరకు కూడా సహాయం చేసినట్టుగా తెలుస్తోంది. ఎప్పుడూ కూడా బీఆర్కే న్యూస్ చైర్మన్ బొల్లా రామకృష్ణ మానవత్వం చాటుకుంటూనే ఉంటున్నారు. చాలా మంది పేదవారికి కూడా సహాయం చేసిన వైనం కూడా మనం ఎప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. చాలా సార్లు ఈ విషయానికి సంబంధించి వార్తల్లో కూడా నిలిచారు. ఇప్పుడు ప్రమాదం జరిగిన వారిని హాస్పిటల్కి చేర్చేంత వరకు తన వంతు సహాయం చేశారు బీఆర్కే న్యూస్ చైర్మన్ బొల్లా రామకృష్ణ.